మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి ఉద్యమకారులు అండ్ ముస్లిం రచయిత, ప్రముఖ ముస్లిం రచయిత స్కై బాబా సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో చెప్పండి సార్, ఫస్ట్గా వక్ఫ్కి సంబంధించిన బిల్లు పైన ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది, అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఏం చెప్తారు సార్? వక్ఫ్ సంబంధించి ఇవాళ దేశ ప్రజలందరూ విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇది వక్ఫ్ ముస్లింల అంతర్గత వ్యవహారం. ముస్లింలలో ఉన్న పేదలకి, తర్వాత ముస్లిం ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించడానికి ముస్లిము తాత ముత్తాతలు కావచ్చు, ముస్లిం శ్రేయోభిలాషులు కావచ్చు, దానం చేసిన భూములు వక్ఫ్ భూములు. వాటిని ముస్లింల ధార్మిక కార్యక్రమాల కోసం కావచ్చు, ముస్లింల పేదల అభివృద్ధి కోసం కావచ్చు ఖర్చు చేయడమే ప్రధానంగా పెట్టుకుంటారు. తర్వాత దాంట్లో మసీదులు ఉంటాయి, మదర్సాలు ఉంటాయి, తర్వాత శ్మశానాలు కూడా ఉంటాయి, రకరకాల వాటికి ఉపయోగిస్తున్నారు. ఇవాళ దాన్ని ఆ భూముల మీద కన్నేసిన బీజేపీ వాటిని కబ్జా చేయడానికి మాత్రమే ఈ సవరణ బిల్లు తీసుకొచ్చింది అనేది మా అభియోగం. ఓకే. ప్లస్ వాళ్ళు పేదల కోసం ఉపయోగించడానికి, పేదలకి మేలు చేయడానికి అంటున్నారు. ఇంతవరకు ముస్లింలకు సంబంధించి ఏ పేదలకి బీజేపీ మేలు చేసిందా? అసలు ముస్లింలనే కాదు, నాన్ ముస్లింలు పేదలకైనా ఏమైనా మేలు చేసిందా? ఏ బిల్లు కావచ్చు, వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయం కావచ్చు, పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే బీజేపీ పార్టీ ఇక్కడ ఏం చెప్తుందంటే సార్, ఈ ప్రధానంగా ఇది వక్ఫ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో చాలా వరకు అత్యంత థర్డ్ హైయెస్ట్ ప్రాపర్టీ ఉన్నది వక్ఫ్కే. సో ఇంతగానో ప్రాపర్టీ ఉన్నదానికి మళ్ళీ పేద ముస్లిమ్స్ ఎందుకు ఇంకా పేదగానే ఉన్నారు? సో వాళ్ళందరూ కేవలం పేద ముస్లిమ్స్ పేర్లు చెప్పుకొని పెద్ద ముస్లిమ్స్ ఎవరందరూ వాళ్ళే ఈ వక్ఫ్కి సంబంధించిన ఫలాలని వాళ్ళు తింటున్నారు కాబట్టి, సో దాన్ని అందరినీ కంట్రోల్ చేయడానికి ఇది తీసుకొచ్చామని చెప్పి బీజేపీ పార్టీ నాయకులు దాన్ని కంట్రోల్ చేయమని చెప్పి ఎవరు అడిగిన వాళ్ళను అడగలేదు. ఒకటి. రెండవది, అట్లా కంట్రోల్ చేయాలంటే వక్ఫ్ బోర్డు వాళ్ళనే హెచ్చరించి లేదంటే దానికి సరి చేసుకోండి అని చెప్పి చెప్పాలి. బిల్లు తీసుకొచ్చి తమ ఆధీనంలో తీసుకోవడానికి ప్రయత్నించడం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ కొన్ని చోట్ల తాళాలేసుడు, కొన్ని చోట్ల పడగొట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఏం హక్కు ఉన్నదని చెప్పి అట్లా చేస్తారు? రాజ్యాంగం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదు. రాజ్యాంగం విరుద్ధమైన బిల్లు ఇది. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులోనే మత స్వాతంత్రపు హక్కు ఉన్నది. ముస్లింలకు సంబంధించిన ఈ భూమిని ఇట్లాంటి ఒక దొంగ బిల్లును తీసుకొచ్చి ఏమంటారు, వాళ్ళకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి దాన్ని నెగ్గించుకొని తాము అనుకున్నట్టుగా ప్రవర్తిస్తామంటే కుదరదు. ఇవాళ దేశంలోని ప్రజాస్వామికవాదులందరూ, ముస్లిమేతరులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముస్లింల వక్ఫ్ బిల్లు వ్యతిరేక పోరాటానికి సపోర్ట్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో పేద ముస్లింలకు అనేది అది కరెక్ట్ కాదు. ఇవాళకి ఉన్న వక్ఫ్ భూములు మీరు అన్నట్టు ప్రభుత్వాలు ఎక్కువగా కబ్జా చేసినాయి. ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా కబ్జా చేశాయి. ముస్లింలలో కొంతమంది పెత్తందారులు కబ్జా చేయొచ్చు, అవన్నీ విషయాలు బయటికి రావాల్సిందే. కేవలం 20% మాత్రమే భూములు మిగిలి ఉన్నాయి వక్ఫ్ సంబంధించి. ఆ భూముల్ని కూడా ఇవాళ జాగ్రత్త చేసుకోవడము, వాటి మీద వచ్చే ఆదాయాన్ని క్రమబద్ధీకరించుకొని ముస్లింల అభివృద్ధికి ఎట్లా ఉపయోగించుకోవాలో ముస్లిం సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో ఉన్నారు. అయినప్పుడు ఇట్లాంటి బిల్లుల మీద బిల్లులు కేవలం ఒక ముస్లిం మతం, ముస్లింల మీదనే బిల్లులు తీసుకొస్తూ దేశంలో ఇంకా వేరే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయరా? అట్లేం చేయకుండా కేవలము ముస్లింల మీదనే బిల్లు తీసుకొస్తూ ముస్లింలను బూచిగా చూపెడుతూ, ముస్లింలను టార్గెట్ చేస్తూ, హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలని చెప్పేసి ఒక అనిశ్చితి వాతావరణం తీసుకురావాలని బీజేపీ వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆల్రెడీ బెంగాల్లో బీజేపీ ప్రేరిత గొడవలే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింల కన్నా ఎక్కువగా ముస్లిమేతరులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆ బిల్లుని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వక్ఫ్కి సంబంధించిన రెవెన్యూ ఏదైతే ఉందో, సో అది సుమారుగా 12,000 కోట్లు కావచ్చు, ఈ విధంగా రావాలి ఇప్పుడు. కానీ దాంట్లో చాలా తక్కువ, అంటే 200 కోట్లు కానీ ఈ విధంగా వస్తుంది కాబట్టి, సో మిగతా అమౌంట్ అంతా ఎట్టుపోతుంది. సో ఇదంతా పారదర్శకంగా ఉండాలి కాబట్టి ఈ బిల్లు వస్తుంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తాను. మీరేమంటారు సార్? అంటే వక్ఫ్ ఆస్తులు కాబట్టి దాని మీద చాలా తక్కువ కిరాయిలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఆ పరంగా వాళ్ళు ఆ విషయాల్లో మాట్లాడుకోవడము, ఆ కిరాయిలు పెంచడము, ఎవరైతే లీజు మీద ఉన్నారో వాళ్ళ నుంచి రావాల్సినంత అమౌంట్ తీసుకోవడం చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా భవిష్యత్తులో ముస్లిమ్స్ ఆ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఇవాళ
పేద ముస్లింలకే సంబంధం లేదు, పేద ముస్లింలకు మేలు చేయడానికి బిల్లు అని చెప్పి అంటున్నారు కదా. మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు? దాంట్లో పేదలు ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎందుకు ఈ ఆస్తుల్ని కాపాడుకోవాలనుకుంటున్నారు? వీళ్ళ మీద బీజేపీ వాళ్ళ మీద నమ్మకం లేదు. వీళ్ళు చెప్పే దొంగ వ్యవహారం, దొంగ అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళని చెప్పేసి ముస్లింలు కూడా గమనించారు కాబట్టి పోరాడుతూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి. ఇంకోటి వక్ఫ్కి సంబంధించిన ప్రధానంగా చర్చ ఎక్కడ వస్తుందంటే సార్, అందులో వక్ఫ్కి సంబంధించిన కొంతమంది ఉంటారు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరు, సో అందులో ఇతర మతస్థులకు సంబంధించి వాళ్ళ పార్టిసిపేషన్ కావచ్చు, లేకుంటే మహిళల పార్టిసిపేషన్ కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి సో ఇక్కడ ప్రధానంగా చర్చ. సో దీనిపైన మీరేమంటారు సార్? ఇతర మతస్థుల ప్రమేయము ఉండడం అనేది సరైనది కాదని సుప్రీంకోర్టే చెంపదెబ్బ కొట్టి మరీ చెప్పింది. హిందూ దేవాదాయ బోర్డుల్లో నియమిస్తారా అని చెప్పి అడిగింది. అది ఎవరికైనా అర్థమయ్యే విషయం. ఇక ముస్లిం స్త్రీలు ఉండాలి అని చెప్పి అంటున్నారు కదా, అది మంచి విషయమే. దాన్ని కోర్టు కూడా లెక్కలోకి తీసుకోవాలి, దాన్ని మేము స్వాగతిస్తున్నాం అట్లా. సో ఇంకోవైపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, సో కాంగ్రెస్ పార్టీకి వక్ఫ్కి వ్యతిరేకంగా కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. కానీ ఓటింగ్ సమయంలో ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీరు ఓట్లు లేకుండా గైర్ హాజరు అయ్యారు. ఎందుకు అని చెప్పేసి ఒక ప్రధానంగా ఒక క్వశ్చన్ వస్తుంది సార్, దానికి ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ పోరాడడం ఎక్కడ పోరాడుతున్నట్టు మనకేం కనబడట్లేదు. వాళ్ళు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళేమీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళేమీ మాట్లాడడం లేదు. అయితే వాళ్ళు మాట్లాడాల్సిండే. ఎవరైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన ప్రియాంక గాంధీ మాట్లాడాల్సి ఉండే, వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉండే. అది వేయకపోవడాన్ని మేము కూడా పాయింట్అవుట్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకోటి మన హైదరాబాద్లో కూడా అక్కడక్కడ ప్రొటెస్ట్ ఈరోజు ఓవైసీ సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిరసన తెలుపుతాను. కానీ ఒక ప్రధానంగా ఏంటంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ 7 days టైం ఇచ్చింది కదా దీనికి. ఈ మధ్యలో ఈ ప్రొటెస్ట్లు కావచ్చు, ఇవన్నీ నిరసన ఎందుకు ప్రదర్శిస్తారు అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ అడుగుతుంది సార్. సో దానికి ఏమంటారు? ఖచ్చితంగా ప్రొటెస్టులు జరుగుతాయి. బిల్లు వెనక్కి తీసుకునే వరకు ముస్లిం సమాజం పోరాడుతూనే ఉంటుంది. రైతు చట్టాలను ఎట్లయితే సిక్కులు పోరాడి వెనక్కి తీసుకునేటట్టు చేశారో, ఇవాళ ఈ వక్ఫ్ భూమి అనేది ముస్లింలకు సంబంధించిన భూమి, ముస్లింల తాతముత్తాతలు ఇచ్చిన భూమి కాబట్టి ఇది అంతర్గత వ్యవహారం కాబట్టి దీంట్లో బీజేపీ జోక్యం చేసుకోవాలని ఎవరం కూడా సహించము. ఇది సరైన చర్య కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా బిల్లు వెనక్కి తీసుకునేదాకా పోరాడుతూనే ఉంటాం. సుప్రీంకోర్టు May 5th వరకు ఏదో పొడిగించింది, కానీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాడమని చెప్పి పోరాటాలు ఆపమని చెప్పి చెప్పలేదు. కాబట్టి మా నిరసన మేము ఖచ్చితంగా తెలుపుతాం. ఇంకోటి నిన్న బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చూస్తూ సో ఏం చెప్పారు, ఏ విధంగా అయితే వెస్ట్ బెంగాల్ అల్లర్లు ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అల్లర్లు హైదరాబాద్లో కూడా జరిగే ఛాన్స్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తను చెప్తాను. అంటే ఇప్పుడు ముస్లిం సమాజం మీరు నిరసన వ్యక్తం చేస్తారు, నిరసనతో పాటు అల్లర్లు కూడా రేపే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు బెంగాల్లో బీహారీ బీజేపీ కార్యకర్తలే వెళ్ళి గొడవలు చేస్తున్నారని చెప్పి కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. బెంగాల్లో ఎలక్షన్ ఉన్నది కాబట్టి అక్కడ దీదీని ఇరుకున పెట్టాలని ప్రయత్నం బీజేపీ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ దీదీ చెప్పింది మేము ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లు అమలు చెయ్యమని చెప్పింది. చెయ్యం అని చెప్పిన తర్వాత ముస్లిమ్స్ గొడవ చేసే అవకాశం లేదు. అయినా గొడవలు జరుగుతున్నాయంటే దాన్ని మనం అనుమానించాలి. ఇలా బండి సంజయ్ ఇట్లా అంటున్నారంటే హైదరాబాద్లో ఆయనే గొడవలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడేమో, అది మనం అడగాల్సిన అవసరం ఉంది. ఆయన ముస్లింలు చాలా శాంతియుతంగా పోరాటాలు చేస్తూ ఉంటే గొడవలు జరుగుతాయని చెప్పి నువ్వు అంటున్నావు అంటే నువ్వే ఏదో ఒక ప్లాన్ చేస్తున్నావు అని మేము నిన్ను ఆరోపిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు సార్? ఎందుకంటే హైదరాబాద్లో కూడా నిరసనలు అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉంది. అండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఒక మెయిన్ ప్రధానంగా బీజేపీ ఏం చెప్పిందంటే గత 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా గుళ్ళపైన దాడులు కావచ్చు ఈ విధంగా ఏం జరగలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా 10 సంఖ్యలో దాడులు కూడా జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ దాడులు కూడా జరుగుతాయని చెప్పి చెప్తాను. సో అయితే కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మత స్వాతంత్రపు హక్కును, మతాలకు సంబంధించిన దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, వాటిని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. దానికి సంబంధించి ఏదైతే డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి డిస్టర్బ్ చేయాలని చెప్పి మిగతా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మీద చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలంటే అట్లాంటి గొడవలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏదైతే గంగా జమున తెహజీబ్ ఉన్నదో తెలంగాణలో ఆ గంగా జమున తెహజీబ్ని అలాయిబలాయి సంస్కృతిని కాపాడుకోవాలంటే మరింత జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ముస్లిం సమాజం శాంతియుతంగానే పోరాటాలు చేయడానికి ముందుకొచ్చి ఉన్నది. వాళ్ళు శాంతియుత పోరాటాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి పట్టణంలో ఇవాళ ర్యాలీలు జరుగుతున్నాయి. వాళ్ళు చాలా శాంతియుతంగా ర్యాలీలు తీస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా మీరు చూడండి, ర్యాలీలలో ఎక్కడ ఏం గొడవలు జరగలేదు. వాళ్ళందరూ రాజ్యాంగం పట్టుకొని, తర్వాత జాతీయ జెండాలు పట్టుకొని, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే నినాదాలతోని ర్యాలీలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక మంచి వాతావరణం.
మన మన దేశానికి కావాల్సింది ఇట్లాంటి వాతావరణం. అంటే శాంతియుతంగా ర్యాలీలు నిరసన తెలిపొచ్చు, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అందరం కలిసి రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని బీజేపీ ప్రధానంగా ఈ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు. భారత రాజ్యాంగాన్ని వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. వాళ్ళు హిందూ మతరాజ్యం తేవాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ముస్లింల మీద బిల్లులు తెస్తా ఉన్నారు. ముస్లింలను బూచిగా చూపెట్టి మిగతా వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. కమ్యూనిస్టుల మీద, తర్వాత మావోయిస్టుల మీద కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళకి అనుకూలంగా లేని అందరి మీద వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎన్ని రకాల దాడులు చేస్తున్నారో, కేసులు ఎన్ని పెడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈడీలు వగైరాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. అప్రజాస్వామికమైన పాలన ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులన్నింటినీ అమ్ముకున్నారు. జిఎస్టీ అంతా తింటున్నారు. తర్వాత ఏ ప్రధాని చేయని అప్పులు మోడీ చేసిండు. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు? పేద ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెట్టట్లేదు అని మనం ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మోడీ ప్రభుత్వము పేద ప్రజలకి, అన్ని దేశంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాలు తీసుకోవాలని, కేవలం ముస్లింలను మాత్రమే టార్గెట్ చేస్తూ కాలయాపన చేయొద్దని, పార్లమెంట్ సమయం వృధా చేయొద్దని మేము కోరుతాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో విన్నారు కదా, ఇది సాయిబాబా ప్రముఖ రచయిత సాయిబాబా గారు చెప్తాను. సో ప్రధానంగా ఏదైతే మేము శాంతియుతంగా ర్యాలీలు చేస్తాము, సో దీని వక్ఫ్ సంబంధించి ఏదైతే బిల్లు ఉందో సో కంపల్సరీ వెనక్కి తీసుకోవాలి, అవసరం ఉంది, ఎంతైనా అవసరం ఉందని చెప్పి చెప్తాను. అండ్ భారత రాజ్యాంగాన్ని అలాగే ముస్లింల హక్కులను కాపాడుకునే అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి సాయిబాబా గారు చెప్తున్న పరిస్థితి.